ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బాస్ ఈజ్ బ్యాక్, బ్లాక్ బస్టర్ హిట్. సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ అనిల్ రావుపూడి గారు మంచి హిట్ తీసుకొని వస్తారు. ఈసారి బంపర్ హిట్ తీసుకొని వచ్చారు. అనిల్ రావుపూడి గారికి ముందు మెయిన్ థ్యాంక్స్. ఎవ్రీవన్ చూడాల్సిన సినిమా, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మొత్తం చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. కాదన్నా, అనిల్ రావిపూడి గారు క్లిన్జీ కామెడీ తీస్తారని బయట అంటారు. సో అలా ఉందా, కొత్త ఉందా? ఇది చాలా కొత్తగా ఉంది. ఇంత ముందు కాకుండా అది డిఫరెంట్ వేలో ఉంది ఈసారి. ఇంత ముందు సంక్రాంతికి వస్తున్నాం కానీ F2 కానీ F1 కానీ అవి కాకుండా ఇది చాలా వేరియంట్ ఉంది, చాలా బాగుంది. స్టైల్ ఎలా అనిపించింది మన చిరంజీవి గారు? బాస్ ఇస్ బ్యాక్ ఎవరు ఏ డైరెక్టర్ చూపినంత స్టైల్ ఇచ్చారు ఆయన. రిలీజ్ కాకముందు టీవీ సీరియల్ అన్నారు, ఇప్పుడు మీరేమంటారు? టీవీ సీరియల్ అయితే కాదు, బాసే టీవీ సీరియల్ వాళ్ళే. బాసిస్ కి సీరియల్ కి సంబంధం లేదు. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకి అమ్మ మొగుడు చిరంజీవి. ఎలా అనిపించింది మేడం చిరంజీవి మూవీ? చాలా బాగుంది. సో ఏం నచ్చిందమ్మా? అసలు చిరంజీవి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమాలో ప్లస్ ఏంటి మేడం? కొంచెం ఎమోషనల్ ఉంది అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో ఐ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్. అంటే అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ తీస్తారని బయట ఒక నేమ్ ఉంది. సో అలా ఉందా లేదంటే కొత్తగా ఉందా? అది కామెడీతో పాటు ఉంది. సో దెర్ ఇస్ ఎమోషనల్ అండ్ కామెడీ బోత్ అండ్ ఇట్ ఇస్ ఫ్యామిలీ సెంటిమెంటల్. ఇట్స్ వెరీ వెరీ నైస్. చిరంజీవి గారు లుక్, ఆ స్టైల్, ఆ స్వాగ్ మళ్ళీ వచ్చిందండి. తప్పకుండా మళ్ళీ వచ్చింది. అసలు లోపలికి వెళ్తే ఎంత గోలగా ఉందంటే సినిమా మొత్తం అసలు అరుపులు అన్ని. యాక్చువల్లీ మా చిన్నప్పుడు చూసిన సినిమా ఎలా ఉండేదో అలాగే ఉంది. సో ఇట్స్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ చిన్నప్పుడు చిరంజీవి గారు చూసారు? ఎస్, చాలా. అప్పటి చిరంజీవికి తేడా ఏంటి? తేడా అంటే మేబీ మనకి తెలుసు ఏజ్ పెరిగిందని, బట్ యాక్చువల్లీ ఇస్ వెరీ వెరీ నైస్. ఇస్ స్టిల్ హ్యాండ్సమ్. చిరంజీవి అంటే ఏం చెప్తారు? చిరంజీవి మెగాస్టార్, దట్స్ ఇట్. నోబడీ క్యాన్. చాలా బాగుందండి. సో వన్ వర్డ్ అబౌట్ మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అండ్ స్టైల్. యాక్చువల్లీ ఆ లుక్ అంటే అసలు యూ డోంట్ ఈవెన్ ఫీల్ దట్ ఈస్ ఏజ్డ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాండ్సమ్ ఈవెన్ టుడే. ఎలా అనిపించింది మేడం సినిమా? బాగుంది, చాలా బాగుంది. చిరంజీవి గారు ఎలా అనిపించారు? మొత్తం చిరంజీవి సినిమా మొత్తం ఆడుతుంది. లుక్స్ ఎలా అనిపించాయి చిరంజీవి గారు లుక్స్? సూపర్. అసలు చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే స్టెప్స్ ఎలా వేసారు చిరంజీవి గారు? స్టెప్స్ కూడా చాలా, డాన్స్ ఫైట్ చింపేశారు. వింటేజ్ చిరంజీవి అనుకోవచ్చా? సూపర్. అంటే అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ చేస్తారని బయట అంటారు కదా, అలా ఉందా కొత్తగా ఉందా? 50-50. కొత్తగా ఉంది, మళ్ళీ అట్లా కూడా ఉంది. సో వన్ వర్డ్ అబౌట్ చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన యాక్టింగ్ కి ఫ్యాన్ అండి. ఈ సినిమాలో మాత్రం ఫైటింగ్ చాలా బాగా చేశాడు. ఫైటింగ్ అండ్ డాన్స్ కూడా కొత్తగా ఉంది ఆయనది. ఫైటింగ్ ఇట్లా తిప్పేయడం గానీ, స్టైల్ అప్పట్లో స్టైల్ మొత్తం చేంజ్ ఈ సినిమాలో. అసలు మొత్తం సంక్రాంతి మొత్తం చిరంజీవి. అనిల్ రావు అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయిపోయింది. పండగ హిట్ అనుకోవచ్చా? సూపర్ డూపర్ హిట్. పెద్ద హిట్ కూడా కాదు, సూపర్ డూపర్ హిట్. అంతలా ఏం నచ్చింది మీకు? అంటే ఆయన కొత్తగా కనిపించారు ఈ సినిమాలో. వెంకటేష్ ఇంకా ఈయన కాంబినేషన్ చాలా బాగుంది. ఎలా అనిపించింది అండి సినిమా? చెప్పండి, ఎలా అనిపించింది? చిరంజీవి గారు ఎలా అనిపించారు? చాలా బాగుంది. అండ్ లైక్ వింటేజ్ చిరంజీవిని అయితే చూసాము. అండ్ వెంకీ అండ్ చిరంజీవి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్స్ అ హిట్. ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ చిరంజీవి కామెడీ కానీ, చిరంజీవి డాన్స్ కానీ సూపర్, చాలా బాగా చేశారు. మాకైతే ఓల్డ్ చిరంజీవి మాకు గుర్తొచ్చారు. చాలా చిరంజీవి గారి గ్లామర్ ఎలా అనిపించింది మీకు? చిరంజీవి లైక్ చాలా చాలా స్క్రీన్ మీద చాలా ప్లెజెంట్ గా ఉన్నారు. అండ్ యూనో లైక్ ఆ డాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? సినిమా అయితే చిరంజీవి గారి కామెడీ, చిరంజీవి గారి డాన్స్ అండ్ వెంకటేష్ చిరంజీవి గారి కాంబినేషన్ కూడా. అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ కమర్షియల్, ఇట్స్ కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. అంటే అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ తీస్తారు అంటారు కదా, అలా ఉందా కొత్తగా ఉందా? అసలు క్రింజ్ అనేది మీకు ఎక్కడ అనిపించదు. మనం ఇప్పుడు చిరంజీవి ఓల్డ్ సినిమా అయితే ఏదైతే చూసామో, లైక్ గరానా మొగుడు కానీ ఇలాంటివి ఏదైతే చూసామో అలాంటి కామెడీ అయితే ఇక్కడ వచ్చింది. ఎక్కడ క్రింజ్ అనేది లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. వన్ వర్డ్ అబౌట్ బాస్ గురించి ఏం చెప్తారు? నేను బాస్ ఇంకా చెప్పక్కర్లేదు. ఇట్స్ మెగా హిట్ అండ్ ఇట్స్ మెగా స్టార్
అసలు ఇచ్చి పడేశారు అంతే.